సైన్ చేసుకొని ఎవరు కూడా లోపలికి రాకూడదు. ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియను విధానాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారు శ్రీ వెంకటరెడ్డి గారు, అలాగే శ్రీ సామల తిరుపతి గారు, వీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్స్ కాబట్టి వీళ్ళని మాట్లాడవలసిందిగా సమయంలో కోరుతున్నామండి. ఇప్పుడు గౌరవ శ్రీ వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారిని కోరుతున్నాము. ఇక్కడ జరగబోయే ఓట్లు చాలా సిస్టమేటిక్గా మరియు రూల్స్ ప్రకారంగా ఎలాంటి వాయిలెన్స్ లేకుండా మరి నిశ్శబ్దంగా జరుగుతున్నందుకు నేను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మరి పూర్తి అయిన వరకు కూడా ఇదే పద్ధతిలో పూర్తి చేయాల్సింది కదా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ మరియు మిగతా సిబ్బంది అందరినీ చూడడం జరుగుతుంది. మరి ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్నటువంటి స్కూల్ బాయ్ ఎలక్షన్లకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మరి ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేటట్టుగా అన్ని వసతులు కల్పించినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఓటర్లందరూ కూడా మీ ఓటును వినియోగించుకొని ఒక మంచి వ్యక్తిని, మీకు సేవ చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని మరి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఓపిక బట్టి అందరూ ఓటర్లను వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి పాఠశాలలో మా ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పిల్లలకు ఓటు అంటే ఏంటి, ఓటు ఆయుధాన్ని ఏ విధంగా మనం ఉంచుకొని మనకి ఇష్టమైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలో పిల్లలకు ఇప్పుడు చిన్నప్పటి నుంచే